హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం వెల్లుల్లి కారం మరమరాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు కదండి. వాళ్ళకి ఎక్కువగా ఈవినింగ్ స్నాక్స్ అనేటివి అడగడం వాళ్ళకి అలవాటు కదా. అమ్మ స్నాక్స్ అని అడగగానే చిటికలో తయారు చేసి ఇచ్చే ఈ వెల్లుల్లి కారం మరమరాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఈ మరమరాల్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి నేను ఒక పెద్ద బౌల్ నిండుగా మరమరాల్ని తీసుకున్నానండి. ఇవి 2 కప్పులు 2.5 కప్పుల వరకు ఉంటాయి. ఇలా తీసేసుకొని వీటిని సిమ్లోనే నిదానంగా ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. మనం మామూలుగా షాప్ నుంచి తేగానే కొంచెం క్రిస్పీగానే ఉంటాయి. మనం కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకని మనం ఇవి తయారు చేసుకునేటప్పుడు కొంచెం కడాయిలో వేసేసి ఒక 5-10 నిమిషాలు సిమ్లో నిదానంగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా అవుతాయి. ఇవి క్రిస్పీగా అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలంటే మనం ఒకటి తీసుకొని ఇలా గట్టిగా నలిపామంటే పౌడర్ లాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 7-8 వెల్లుల్లిని, 1 టేబుల్ స్పూన్ కొంచెం స్పైసీగా ఉండే కారాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టుతోనే వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకోవాలి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరకరలాడే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి చక్కగా ఎర్రగా వేగిపోయాయి కదండి, క్రిస్పీగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పల్లీలని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పల్లీలన్నిటిని కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాళ్ళలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2-3 రెమ్మల కరివేపాకును కూడా వాష్ చేసుకొని అందులో వేసేసుకొని అవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా క్రిస్పీగా అయిన కరివేపాకును కూడా ఇప్పుడు మనం ముందుగా పల్లీలు వేసుకున్న మరమరాళ్ళలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని అందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా చేయొద్దండి, గట్టిగా అయిపోతుంది. ఫ్లేమ్ని 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా లైట్గా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిదే వేసుకుంటే చాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది, కొంచెం కారం స్మెల్ వస్తుంది. కాబట్టి ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న కారంలో ఒక 2 చిటికెళ్ళ పసుపును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారాన్ని తీసి మరమరాలలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసాను. వేసేసి మనం ముందు కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఇలా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం 1 నిమిషం పాటు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చేత్తో వెల్లుల్లి కారం చిన్నగా ఉంది కదండి, ఉండలుగా ఉంది కదా, అది కొంచెం ఇలా నలుపుకుంటూ కారం అంతా మరమరాళ్ళల్లో కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, అవి ఇరిగిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకోవాలి. కారంలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంకంతేనండి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ని కలుపుకోవాలి. నాకు కొంచెం తక్కువగా ఉండిందండి, ఇంకొక 1/4 టీ స్పూను అంతా సాల్ట్ వేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి ఇలాగ బాగా మరమరాళ్ళల్లో కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా క్విక్గా తయారు చేసుకునే మరమరాల వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. పిల్లలు అడగగానే మనం వీటిని చిటికలో తయారు చేసి ఇవ్వచ్చు. మీకు నచ్చితే ఇందులో పచ్చి ఆనియన్ అనేది వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే కంపల్సరీగా పచ్చి ఆనియన్ వేస్తానండి. మీకు ఇంకా నచ్చితే నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇందులోకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పప్పులు కావాలనుకుంటే
ఇందులోకి పుట్నాల పప్పును కూడా వేసుకొని పిల్లలకి పెట్టవచ్చండి. మేమైతే ఇలా తయారు చేస్తాము. నచ్చాయండి వెల్లుల్లి కారం మరమరాలు. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. థ్యాంక్ యూ.